ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 940 పాయింట్లు, నిఫ్టీ 298, బ్యాంక్ నిఫ్టీ 1434 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, హెల్త్ కేర్, రియాలిటీ, మెటల్, ఆటో స్టాక్స్ లాభపడగా ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు నష్టపోయాయి. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల గోల్డ్ 2500 లాభపడి 1,52,210 వద్దకు చేరుకుంది. ఇక సిల్వర్ 7,000 లాభపడి 2,51,151 రూపాయలు పలుకుతోంది. అయితే ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ స్పందన. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇవాళ సెన్సెక్స్ 940 పాయింట్లు, నిఫ్టీ 298 పాయింట్స్ పెరగడానికి ప్రధానంగా కారణం ఏంటి? ఈ పెరుగుదల తాత్కాలికమా లేక ఇంకా కొనసాగుతుందా ఇలాగే? ఓకే, ఒక 8 కారణాలు ఉన్నాయి. నువ్వు అన్నట్టు సిల్వర్ పెరిగింది 10,500, 7,000 కాదు, 10,500 ఇప్పుడు ప్లస్ లో ఉంది. మన గోల్డ్ వచ్చి 3,000 ప్లస్ లో ఉంది ఇప్పుడు. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఒక 10 కారణాలు, ఒక 8 కారణాలు సుమారుగా ఈ ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ ఉందో 940 పాయింట్లు పెరగడం జరిగింది. 78,022కి వచ్చి హై 77,958లో క్లోజ్ అయింది. అంటే సుమారు ఒక 1000 పాయింట్లు, అంటే 9,50, 42, 44, 64, అంటే సుమారుగా 1000 పాయింట్లు టచ్ చేసి చివరికి 940.73లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ వచ్చి 298.16 ప్లస్ 24,330.95లో క్లోజ్ అయింది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 940.73 పెరిగి 77,950 అయింది, అంటే 78,000కి దగ్గరలో రావడం జరిగింది. ఇక నిఫ్టీ 500 325 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ బ్యాంకు 1,434 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ బ్యాంకు అది 55,981. రేపొద్దున్న ఇవన్నీ కూడా 56,000 చేరుతుంది, అది 78,000కి చేరుతుంది. ఇక నిఫ్టీ ఐటీ వచ్చి 160 పాయింట్లు పెరగడం జరిగింది ఐటీ. ఇక తర్వాత మిడ్ క్యాప్ 375, బ్యాంకు బిఎస్సి బ్యాంక్ వచ్చి 1,621 పాయింట్లు పెరగడం జరిగింది. నిఫ్టీ 200 190 పాయింట్స్, నిఫ్టీ 100 322 పాయింట్లు, స్మాల్ క్యాప్ 183, బిఎస్సి 500 500 పాయింట్లు. ఇలా ఒక్క సెక్టార్ కూడా వీక్ లేదు, మొత్తం ఆల్ సెక్టార్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఇకపోతే ఎందుకు అనే దానికి రీజన్ ఏమిటి అంటే, ఏదైతే అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ముగించడానికి అమెరికా ఇరాన్లు ఒక ఒప్పందానికి దగ్గరైతున్నారు అనేది, యుద్ధం ముగిస్తున్నారు అనేది ఒక ప్రపంచ మార్కెట్లకు ఒక ఊరట మాదిరి లభించి ఒక్కసారిగా మన మార్కెట్లు పెరగడం జరిగింది. దీంతో ఏదైతే అమెరికా ఇరాన్ ముగింపు వస్తుంది అనేది ఒక మార్కెట్ అంచనా అన్నమాట. అదొకటి. ఇక రెండోది ఏంది, బ్యాంక్ షేర్లు బాగా పెరగడం జరిగింది. ఇక మూడోది ఏంది, ఈ ముడి చమురు ఏదైతే ఉందో అది బాగా తగ్గడం జరిగింది. ఇక తర్వాత వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లో పెరగడం జరిగింది. అంటే దక్షిణ కొరియా అనుకోండి, హాంకాంగ్, ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. తర్వాత ఇండియా విక్స్ తగ్గటం, రూపాయి పెరగటం, ఇక ఇవన్నిటితోటి మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావటం జరిగింది. ఇది ఒక 6 లక్షల కోట్ల రూపాయలు మన వాళ్ళ యొక్క అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 లక్షల కోట్లు పెరగడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి ఇవాళ బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వీక్లీ ఓపెనింగ్ డే ఈ రోజు, కాబట్టి కొంచెం ఇవి కూడా తోడైంది పెరగడం కారణం. ఇక రేపు వచ్చేటప్పటికి గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ, ఇది ఇలానే కంటిన్యూ అయిద్దా లేదా అనే దానికి పాజిటివ్ లోనే చూపిస్తుంది. మరోవైపు ఫార్మా, హెల్త్ కేర్, మెటల్, ఆటో స్టాక్స్ ఏమో బలంగా పెరిగాయి. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు ఏమో నష్టపోయాయి. అంటే ఏంటి రాబోయే రోజుల్లో ఏ సెక్టార్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేయాలి? రైట్, ఇప్పుడు ఒక్కసారి చెప్పి అది చెప్తా. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు ప్లస్ లోనే క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్లు అన్ని 2.5% ప్లస్ లో ట్రేడ్ అవుతున్నాయి. రాత్రికి అమెరికా మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే మనం చూడవలసింది ఏంటిదంటే సెక్టార్ వైజ్ ఒకటి, రెండోది ఏవైతే ఎఫ్ఎంసీజీ కానీ మిగిలిన, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ 30 ఉంటాయో 30లో ఇవాళ 9 మైనస్ లో ఉన్నాయి, 21 కాదు 3, 18, 21 ప్లస్ లో ఉన్నాయి, 9 మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏవైతే నిన్న మొన్న పెరుగుంటాయో అవి ఇవాళ తగ్గుతాయి. ఇవాళ ఏదైతే ఫ్రెష్ ఉన్నాయో అవి పెరుగుతాయి అనమాట. ఇప్పుడు ట్రెండ్ ఉంది, ఇవాళ బాగా పెరిగింది. పెయింట్స్ కంపెనీ పెరిగింది, బ్యాంకులు పెరిగినాయి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, మళ్ళీ యాక్సిస్ బ్యాంకు. ఆటో సెక్టార్ లో లీడింగ్ వచ్చి M&M బాగా పెరగడం జరిగింది. ఫైనాన్స్ కంపెనీలు,
బ్యాంకింగ్, ఆటో సెక్టార్, స్టీల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అయింది. అయితే ఇక మనం ఏంటంటే సెక్టార్ వైజ్ చూడటం కంటే ఇండివిజువల్ గా చూడాలి మనం. ఇప్పుడు ఏవైతే యాన్యువల్ రిజల్ట్స్ రావటం జరిగిందో వస్తున్నాయి. యాన్యువల్ రిజల్ట్స్ ఎన్ని రావాలి అంటే సుమారుగా ఇంకా మా ఎన్ని అంటే ఉదాహరణకి మార్కెట్లు 5,100 వరకు ఉంటాయి సుమారుగా. ఏది రావాల్సినవి 500 వచ్చినాయి ఇప్పుడు. అంటే 4,500 కంపెనీలు ఇంకా రావాలి. ఇవన్నీ ఇంకా వచ్చే వారం అంటే మనకి రేపు ఇవాళ 6వ తారీఖు, ఇంకొక 9 రోజుల్లో అంటే 16వ తారీఖు వరకు మొత్తం రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఇక క్లారిటీగా ఇండివిజువల్ స్క్రిప్ట్స్ మీదనే మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వరకు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోయినాయి కాబట్టి ఆ 500 కంపెనీల్లో మనం ఫాలో అప్ చేసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవటం ఒక పద్ధతి. ఇక రెండోది ఏంటిది, వచ్చిన తర్వాత అంటే 15 తర్వాత మొత్తం 5,000 కంపెనీలు వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా అప్పుడు కూడా చూసుకొని కొనుక్కోవటం ఒక పద్ధతి. మెయిన్ ఏంటిదంటే మన సెన్సెక్స్ ఎప్పుడు మూవ్ అయింది అంటే మధ్యాహ్నం 1 తర్వాత అంటే యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయిన తర్వాతనే మన మార్కెట్లు పెరగటం జరిగింది. అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి మార్కెట్లు ఒక్కసారిగా యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్ లో ఓపెన్ అయ్యేటప్పటికి ఇంకా ఇది దగ్గర అవుతుంది. అమెరికా ఇరాన్ చర్చలు అనేది కూడా ఉంది. దాంతో బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే ముడి చమురు తగ్గిపోవడం జరిగిందో మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. రేపు గురువారం ఇది రియల్ ర్యాలీనా రిలీఫ్ ర్యాలీనా? రిలీఫ్ ర్యాలీ అంటే మళ్ళీ ఒక ఫాలో అవటం, రియల్ ర్యాలీ అంటే స్ట్రాంగ్ గా ఇలానే కంటిన్యూ ఉండటం. వీటన్నిటితో ఏంటంటే ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావాలి. ఎఫ్ఐఐలు ఎప్పుడైతే బయింగ్ లోకి వస్తారో ఆటోమేటిక్ గా మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి వస్తాయి. ఈ యుద్ధ వాతావరణం మామూలు కావాలి అంటే ఇరాన్ వాళ్ళు ఇప్పుడు యుద్ధం అయితే లేదు, ఈ చర్చలు అయితే జరుగుతాయి. ఈ చర్చలు జరిగినా జరగకపోయినా ఏం లేకపోయినా మామూలుగా ఉంటుంది అన్నట్టు మార్కెట్. అంటే యుద్ధం అయితే ఉండదు కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎప్పటికప్పుడు ఇప్పుడు మనకి డే టైము, అమెరికాలో నైట్ టైము, ఇప్పుడు మళ్ళీ రాత్రికి న్యూస్ వస్తాయి అన్నట్టు మనకు. అంటే రేపు ఉదయానికి మనకి మార్కెట్ లో న్యూస్ వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఎఫ్ఐఐలు నిన్న అమ్మిండ్రు, మళ్ళీ మొన్న ఒక రోజు కొనడం జరిగింది. అయితే కంటిన్యూగా కనుక మళ్ళీ ఎఫ్ఐఐలు బయింగ్ లోకి వస్తే ఆటోమేటిక్ గా మన మార్కెట్లు మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మనం ఎంతసేపటికి ఏంటిది ఈ రిజల్ట్స్ అన్ని చూసి ఈ రిజల్ట్స్ ని బట్టి మనము ఏ కంపెనీలు ఎలా ఉంటాయి, ఆ ఇండివిజువల్ స్టాక్స్, ఇండివిజువల్ స్క్రిప్ట్స్ వాటిని బట్టి ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు ఒక 500 కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ 500 కంపెనీల్లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి కొనుక్కోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మేలో ఉన్నాం, జూను తోటి ఫస్ట్ క్వార్టర్ అయిపోతుంది, మళ్ళీ జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే జూలైలో మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో అప్పుడు ఇప్పుడు పాజిటివ్ లో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ అప్పుడు పాజిటివ్ లోనే ఉంటాయి అనమాట. అయితే పాజిటివ్ లో ఉన్నా ఉండకపోయినా న్యూట్రల్ ఉన్నా మళ్ళీ ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని, కానీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ చూసుకోవాలన్నట్టు. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే యాన్యువల్ గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్ ని సేఫ్ గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 500 కంపెనీల్లో హోంవర్క్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైలీ అప్డేట్ అవుతుంటాయి. ఇప్పటి నుంచి కంటిన్యూగా 100లో అప్డేట్ అవుతుంటాయి. ఈ 100లో అప్డేట్ అయినటువంటి కంపెనీలు డైలీ హోంవర్క్ చేసుకొని డైలీ అబ్జర్వ్ చేసుకొని అయితే డైలీ అప్డేట్ అవుతున్నాయి అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ లాస్ట్ ఇయర్ మీద రిజల్ట్స్ ఎంత బాగా వచ్చినాయి. ఉదాహరణకి ఇప్పుడు సెమీ కండక్టర్స్ కానీ, డిఫెన్స్ అయితే ఆల్రెడీ బాగా పెరిగిపోవడం జరిగింది. సెమీ కండక్టర్స్ ఏఐటీలకు సంబంధించినవి కానీ, మీరు ఇప్పుడు ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీకి సంబంధించినవి కానీ, ఇటువంటి అన్ని బ్యాంకింగ్ సెక్టార్ కానీ అవన్నీ చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.